ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मचतुर्गविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदमनकरुणाकरलिङ्गं रावणतत्त्वविक्रमसुन्दरसुरेवितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं मणिपतिदेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं चितपापविनाशनलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावये भक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरपरिवेष्टितलिङ्गं अष्टदरिद्रविनाशनलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्र नमामि सदा यपटे शिवसन्निधो शिवलोकमवाप्नोति शिवेन सह मोदति त्रिदलक्षुणाकारं त्रिनेत्रत्रियायनं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणिष्ठः एकबिल्वं शिवार्पणं शास्त्रवेद पाठ्यापनमूर्तते अनेकवर्गकोटिनं एकबिल्वं जय ओम गुरुसस्सरैकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् प्राणस्वः जय स्वाहा हृदय स्वाहा हृदय स्वाहा आहार पक्ष भोजन च ब्रह्ममणि वेद्यं समर्पयामि ओम सिद्धेश्वर स्वामी भगवान की जय। एकदंता हे सायन नामदेस्य विदिता नामदेस्य हर्षवर्धन नामदेस्य साईराम नामदेस्य चिन्नయ్య नामदेस्य वल्लभ नामदेस्य महेश नामदेस्य शेषा नामदेस्य शिवचरण नामदेस्य श्री नामदेस्य नरसయ్య नामदेस्य लक्ष्मी नामदेस्य नंदिनी नामदेस्य योगिता नामदेस्य सूर्यतेज नामदेस्य गंगम्म नामदेस्य देवेंद्र नामदेस्य निकिता नामदेस्य कुटुंबस्य रूप नामदेस्य
ఎవరైనా కుమారులందరూ కూడా చేసినటువంటి ప్రాంతం. ఒకసారి స్వామిని దర్శనం చేసుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా లోపల ఆలయాల్లో లోపలికి వస్తే సంచులు చదువులు చుట్టాల కోసం బంధువుల కోసం రుసులు వేయద్దు. దేవుడికి దండం పెట్టుకోవాలా, ఓం నమః శివాయ స్మరణ చేసుకోవాలి. చిత్తం అంతా బయట ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి కూడా దండం లేదు, మోక్షం లేదు, అటువంటిది కూడా లభించదు. 10 గంటలకు కూడా ప్రతి సోమవారం నాడు 10 గంటల వరకు అభిషేకము, 10:30కు అలంకరణ, 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. మీరంతా కూడా పల్లకి వెనుకాల నడిస్తేనే ఈరోజు పూజ పూర్తయినట్టుగా ఉంటుంది. కాబట్టి వెనుకాల నడవండి. 12:30కు అన్నప్రసాదం లోపలికి వచ్చి నైవేద్యం ఉంటుంది. తర్వాత 12:30కు అన్నప్రసాదం యొక్క నైవేద్యం అయిన తర్వాత మీ అందరికీ అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం ఉంటుంది. భోజనం చేసి వెళ్ళొచ్చు. కొబ్బరికాయలు అక్కడ ఇక్కడ కొట్టద్దు. కేవలం రామాలయం ముందర నవగ్రహ మండపం దగ్గర మాత్రమే కొట్టాలి. ఎక్కడ కొట్టినా జారి పడ్డారు అనుకో వాళ్ళ తలగా भगवान की जय, माता की ओम नमः शिवाय। పైసలు పెట్టుకుంటేనే ఇస్తారటమ్మా. పైసలు పెడితే లోపల తీసుకుంటాం. స్వామి ఆలయంలో వెలిసినటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వరుడే కాకుండా రామాలయము, దుర్గాదేవి కూడా ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఆలయం. మరి ఈ సంవత్సర కాలంలో ఏమిటి అంటే దుర్గా శరన్నవరాత్రుల్లో ఏ విధంగా అయితే సరస్వతీదేవి యొక్క అలంకరణని చేస్తామో ఈ సంవత్సరంలో కూడా దుర్గాదేవి దగ్గర వసంత పంచమి వసంత పంచమిని పురస్కరించుకొని ఇక్కడ మన ఆలయంలో దుర్గాదేవి దగ్గర సరస్వతి యొక్క అలంకరణ చేయడం జరిగింది. అటువంటిదే కాకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం యొక్క వితరణ, ఆ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అమ్మవారికి సరస్వతి అలంకరణతో పాటు కుంకుమార్చన, అభిషేకము నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తప్పకుండా ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ దేవిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ శుభం. లైన్ అంటే ఏం లేదు ఇంకా सरस्वती नमस्भ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। निराजनं दर्शयामि। की जय बोलो सरस्वती माता की जय। पंचसूत्रभक्ति वंदे गुंसाचार्यं जगद्गुरुं गणान् हत्वा गणपतिं हवामहे कविं कवीनां पुंसां ब्रह्मणां ब्रह्मवक्षदां मानसिंहं नादवीतोदानं श्रीमन्महागणाधिपतये नमः। అయిపోయిన వాళ్ళు వెళ్ళండమ్మా, దర్శనం చేస్తున్న వాళ్ళు వెళ్ళండి.
सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे तव। ओम सिद्धेश्वराय नमः। ओम सरस्वत्यै नमः। ఈరోజు వసంత పంచమి సందర్భంగా మన యొక్క ఆర్మూర్ నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో దుర్గామాత ఉన్నది. కావున ఆ యొక్క దుర్గామాతనే సరస్వతి దేవిగా అలంకరించడం జరిగింది. ఆ యొక్క సరస్వతి దేవి పుట్టినరోజు మనం జరుపుకోవడం జరిగింది. కావున భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సరస్వతి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నట్లు కోరుకుంటున్నాను. रघुनाथाय नाथाय सीताय पते नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। श्री विष्णुराज्ञः प्रवर्तमानस्ते ब्राह्मणः द्वितीय पराधे श्वेतवराह कल्पे श्रीमान् श्रीमताय यजमानस्य गजाननं अश्वदाय भगवान की जय। हनुमान की जय। అన్నం చాలా మంది భయపడకండి. చాలా మందికి సరిపోయేటట్టు మా కమిటీ ఆధారంలో ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఎవరు కూడా పరిశీలనకు రావాలని కోరుతున్నాము.
భోజనం కోసమో చుట్టుపక్కల స్టేజ్ మీదనో ఉంటే మాత్రం అది భగవంతుడి సేవకు రానట్టే. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ దేవుడి దగ్గరికి వస్తే భగవంతుడితో పూజ ఎంత ముఖ్యమో దానితో పాటు నృత్యం కూడా అంతా ముఖ్యమే. అందుకే పల్లకీ సేవలో స్వామి విగ్రహాన్ని పెట్టి ఎగరడం దుంకడం లాంటివి చేసుకొని చేస్తారు. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇటువంటి ఫలితం రాదు. కాబట్టి మనం అక్కడనో ఇక్కడనో కూర్చుండో ముచ్చట్లు పెట్టుకుంటానో ఫోన్లు పెట్టుకున్నో వెంబడి నడిస్తేనే మనకు ఆ పుణ్యప్రదం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోండి. మీ వచ్చినటువంటి వాళ్ళ తోటి వాళ్ళ దాకా వెళ్ళేదాకా కూడా ఆగండి. హారతి అయిన తర్వాత భోజనాల కోసమో ప్లేట్ల కోసమో ఇబ్బంది పెట్టుకోకండి. ఒక్క 10 నిమిషాలు కొంచెమైనా మీకు ఆకలి తీర్చాలంటే కూడా పులిహోర ఏర్పాటు చేసినాం కాబట్టి మంచి కొంచెం ప్రసాదంగా తిన్నా కొంచెం కడుపు ఆగుతుంది, ఇబ్బంది ఏం లేదు. దేవుడు తీసుకోకండి. అన్నప్రసాదం అక్కడ ఇక్కడ పాడేయండి, అవసరం ఉంటేనే పెట్టుకోండి సరే. ఎందుకంటే ఇది అందరి కోసం అట్లాగే కాబట్టి అన్నదానం పెడుతున్నారు. కాబట్టి మన దుర్గాదేవి ఆలయంలో కూడా సరస్వతీ దేవిగా అమ్మవారి ఇక్కడ కొలువై ఉంది. అటువంటి ఆలయం మన ఆలయం. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే వసంత పంచమి పురస్కరించుకొని వచ్చిన భక్తులందరికీ కూడా చదువు విద్య జ్ఞానము పిల్లలకు ఉండాలి. తిన్న తర్వాత కూడా 5, 10 రూపాయలు మీకు తోచినటువంటి విధంగా కూడా అక్కడ చందా రూపాయలు 10 రూపాయలు రాయించండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ మెంబర్లం 10 మంది 4 వచ్చి తింటాం, చాలా అవుతుంది. కానీ కనీసం ఒక్క 10 రూపాయలైనా కానీ అక్కడ దక్షిణ రూపంగా మనం ఇస్తే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇచ్చే మీ మనసు పెద్దగా చేసుకొని ఇస్తే ప్రతిరోజు కూడా అన్నదానం పెట్టే అనుగ్రహం కలుగుతుంది. अयो मुहूर्त शुभ मुहूर्तस्तु शोषहोराध्या प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीय परार्धेश्वर देवता पूजनं च करिष्ये. అందరూ అనండి. మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషనాథ సిద్ధేశ్వర దేవత పూజనం చ కరిష్యే. ఓం పవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా స్ఫురేత్ పుండరీకాక్ష సమభ్యాంతరస్తుతిః. ఓం పవిత్ర ప్రాక్షణ స్నానం సమర్పయామి. ఆపోగిస్తామయో భవ ఉజ్జేరణ్యాగ దాదసే మహేరణ్యాగ దక్షిణ ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే ఆ ప్రాక్షరణ పవిత్ర మంత్రం యొక్క ప్రాక్షరణ కూడా కాదు. ఇదంతా కూడా మీకోసమే, మన అందరి కోసమే. కాబట్టి గుర్తుపెట్టి చేసుకుంటేనే దానికి అర్థం పరమార్థం ఉంటుంది.
सद्योरातं प्रपद्यामि सद्योरात वै नमो नमः भवे भवेनादि भवे भवस्वामां भवोद्भवाय नमः ओं वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कलविकराय नमो बाबा Om
ఆదిశక్తిదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి శుభాకాంక్షలు పంపిణీ తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సోమవారం నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో కూడా ఉదయం నుండి అభిషేకాల కొరకు మధ్యాహ్నం పెద్ద ఎత్తున స్వామివారి అర్చన భక్తులందరూ కూడా ఇటు షెడ్ లోపల అన్నప్రసాద కార్యక్రమాలు భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందే మా కుమార్ శర్మ పంతులు గారు చెప్పినట్టు చాలా మంది ఇక్కడ పల్లకి సేవ కాకుండా అక్కడ అన్నదాన లైన్లో నిలబడ్డారు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి పల్లకి సేవలో పాల్గొనకపోతే మీకు వచ్చిన ఫలితం ఉన్నది. కాబట్టి భక్తులు అక్కడ వాళ్ళకు నిలబడుతుండొచ్చు, గమనించాలా. మీరు ఎంతైతే వచ్చి దర్శనం చేసుకుని పల్లకి సేవ పాల్గొంటే పూర్వజన్మ సుకృతం కానీ. కాబట్టి అందరూ కూడా పల్లకి సేవలో పాల్గొనాలి. అలాగే అన్న ప్రసాదానికి ఏదైనా విరాళం జరుగుతుంటే ఒక్కరోజు విరాళం 11,000 రూపాయలు ఆరోగ్యం యొక్క పేరున అన్న ప్రసాద కార్యక్రమం ఒకవేళ 11,000 రూపాయల లోపల మీకు చేతనైనంత వసతులు కానీ. ఎందుకంటే మన వల్ల ఆ దేవస్థానానికి ఇస్తారు పుణ్యం మన కుటుంబానికి కాబట్టి వేరే అన్నప్రసాదానికి విరామం జరుగుతున్న వారు అక్కడ మా బాధ్యతలు లోపల అన్నదాన్ని పేరు చేసుకుని విరామాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు యొక్క అన్నప్రసాదాన్ని మనకు సమర్పిస్తున్న వారు మొత్తమాల కోశయ్య మరియు లక్ష్మీ దంపతులు. వారికి వారి కుటుంబానికి ఆ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాకరాక్షలు ఎన్నో కోరుకుంటూ వారి ఒకసారి మనందరం కూడా తప్పతోటి వారు ఇక్కడ ఉన్న దంపతులు నైవేద్యం తీసుకుపోవాలి కాబట్టి వారు ఇక్కడే ఉండాల్సిందిగా, ఈ వంటదానం చెల్లి దగ్గర ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిన కోరుకుంటూ ఇక్కడ షెడ్ లోపల కోర్టులో బాధపడుతూ కాబట్టి ఆ జాలి నిర్మాణానికి దాతలు నిర్వహించాలంటే మొత్తము 14 నుంచి 15 బాక్సులు ఉన్నాయి. ఒక్క బాక్స్కు మీరు దాతలు 18 రూపాయలు చెల్లించినట్లయితే మీరు చూపించిన వారి పేరు అక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఒకసారి గమనించాల్సిందిగా ఒకవేళ నిర్వహించుంటే ప్లేట్స్ ఉన్నాయో వాటిని నిషేధించడం, ఏదైతే మేము ఇచ్చినటువంటి ప్లేటుతో తిని వాటిని వల్ల శుభ్రంగా కడిగి పెట్టవలసిందిగా సందర్శించినటువంటి లైన్లో వచ్చి మా బాధ్యతలు కార్యక్రమాలు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ఓం నమః.
अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव। ओम नमः शिवाय। Shiva.